రెవెన్యూ సమస్యలున్నాయా? ఊరిలో కుళాయిలు రావడం లేదా? పారిశుద్ధ్యంపై ఫిర్యాదులున్నాయా? వీటిపై వినతులు సమర్పించేందుకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటారా? అధికారులే నేరుగా మీ దగ్గరకు వస్తారు, సమస్య వింటారు, వినతి పత్రం స్వీకరిస్తారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టర్లు వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ పల్లె నిద్ర చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఓ గ్రామాన్ని ఎంచుకొని జనాలతో మమేకమవుతున్నారు. ఇంతకీ పల్లె నిద్ర షెడ్యూల్ ఎలా ఉంటుంది, ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందనే అంశాలపై కలెక్టర్ రాజాబాబుతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. ప్రజా సమస్యలను ప్రజలు అధికారుల దగ్గరికి తీసుకోవటం ఒక ఎత్తు అయితే, నేరుగా అధికారులే గ్రామాలలోకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తీసుకున్నటువంటి ఈ కొత్త అంశం అయితే మాత్రం ఈ గ్రామస్తుల్లో కొంత ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ పల్లె నిద్ర ఏంటి, ఈ ఏవేవి అంశాలు ప్రధానంగా ఈ పల్లె నిద్రలో వస్తున్నాయనే అంశాలను పూర్తిగా తెలుసుకోవడానికి అయితే మటు మనతో పాటు కలెక్టర్ రాజాబాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ పల్లె నిద్ర కాన్సెప్ట్ అసలు ఎందుకు తీసుకున్నారు? అలాగే పల్లె నిద్రలో వచ్చిన ప్రధానంగా సమస్యలు ఏంటి? పల్లె నిద్ర అనేది కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే కనుక, మనకి వాట్సాప్ ద్వారా కొన్ని పిటిషన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా ఆఫీస్కి వచ్చి కొన్ని పిటిషన్స్ ఇస్తున్నారు. తర్వాత మనం ప్రతి సోమవారం కూడా పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నాము. మీకోసం కార్యక్రమంలో కూడా వాళ్ళు కూడా పిటిషన్స్ ఇస్తున్నారు. సో ఇంకా కొంతమంది యాక్చువల్గా అయితే కనుక ఫీల్డ్లో నుంచి వాళ్ళకి ఎవరికి చెప్పాలో తెలియని పొజిషన్లో వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నారు. తర్వాత కొంత ఎవరిని అప్రోచ్, వాళ్ళకున్న సమస్య ఏంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలనేది కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంది. సో తర్వాత మనం ఈ పీజీఆర్ఎస్ ద్వారా రిజాల్వ్ చేస్తున్న ఇష్యూస్లో అక్కడ సాటిస్ఫాక్షన్ అయ్యారా లేదా అనేది కూడా మనకి అంత క్లారిటీగా లేదు. సో ఐ థాట్ ఏంటంటే, ఒకసారి ప్రజలతో మనం కొంత గడిపితే దాన్ని ఆటోమేటిక్గా అక్కడ అసలు ఏమున్నాయి సమస్యలు, మనం తీరుస్తున్న దాని మీద వాళ్ళు అసలు సాటిస్ఫై అవుతున్నారా లేదా, లేదంటే కనుక అన్ని సమస్యలు మన దగ్గరికి వస్తున్నాయా లేవా అనేది కూడా తెలుసుకుంటానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ పల్లె నిద్ర కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు వరకు కూడా ఒక 4 కాన్స్టిట్యున్సీస్ మనం చేశాము. ఇది ఇప్పుడు నెక్స్ట్ కూడా అది కంటిన్యూ అవుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకసారి ఒక ఆఫీసర్గా మనం ఏ రోజు డెడికేటెడ్ రోజు, ఒక రోజు ప్రతి శుక్రవారం అని మేము అనుకున్నాము. శుక్రవారం నాడు కలెక్టరే ఒక విలేజ్ వెళ్ళి మొత్తం ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారు. ఆ విలేజ్లో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం అనేది ఒకటి. తర్వాత ఆ మండలానికి సంబంధించినటువంటి విలేజెస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని విలేజెస్కి ఒక్కొక్క ఆఫీసర్ మార్నింగ్ వెళ్ళి, సో కలెక్టర్ గారు ఇట్లా పల్లె నిద్ర చేస్తున్నారు పలానా మీ మండలంలో పలానా ఊర్లో, సో మీరు ఏదైనా సమస్యలు ఉంటే మీరు వచ్చి చెప్పొచ్చు, లేదంటే మాకైనా ఇస్తే మేమైనా చెప్తాము, అందుచేత మేము వచ్చామని చెప్పేసి మన ఆఫీసరే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. సో వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో ధైర్యంగా స్వయంగా అతనే చూస్తాడు. సో దట్ ఫిజికల్గా ఆయన చూస్తే దానికి ఒక ఐడియా ఉంటుంది. సో చూసి ఆ సమస్య నోట్ చేసుకుని, అది ఒకవేళ పెద్ద సమస్య కలెక్టర్కి చెప్పవలసింది ఉంటే కనుక మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళని తీసుకురావడం, లేదంటే ఆ సమస్యను ఆయన నోట్ చేసుకుని అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుని సాయంత్రానికల్లా అక్కడికి రావడం అనేది జరుగుతుంది. ప్రజలతో మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఆ రాత్రి అంతా మాట్లాడినప్పుడు వాళ్ళ సమస్యలకి చెప్పడంతో పాటు టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మా సమస్య విన్నారు, మా సమస్యను పట్టించుకుంటున్నారు అనే ఒక నమ్మకం అయితే ఈ పల్లె నిద్ర ద్వారా ప్రజల్లో కలిగింది. సో చాలా సాటిస్ఫై అవుతున్నారు. సో ఐ థింక్ ఇప్పుడు ఇది మనం ఇంకా కూడా ఈ జిల్లాలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. దీని ద్వారా ఏంటంటే ఆఫీసర్ కూడా తనకి ఈ సమస్య ఉంది ఈ ఊర్లో అనేది కూడా ఆఫీసర్ కూడా తెలుస్తుంది. సో అల్టిమేట్గా గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే, ప్రజల యొక్క సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించాలి, ప్రజల యొక్క పాలన మీద సంతృప్తి స్థాయి పెంచాలి. ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఈ పల్లె నిద్ర దానికి దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పటి వరకు 3-4 నియోజకవర్గాల వరకు తిరిగారు. ప్రధానంగా ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్న అంశం ఏంటి సార్? సమస్య ఏదవుతుంది? అఫ్కోర్స్ ఎక్కువగా వస్తున్నది రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి. రెవెన్యూ సంబంధించి రెవెన్యూ రికార్డులో మా పేరు లేదని, తర్వాత నేను సాగు చేసుకుంటా నాకు పట్టా ఇవ్వలేదని, తర్వాత మా పట్టాదారు పాస్బుక్స్ మాకు ఇంకా రాలేదని చెప్పేసి, తర్వాత ఒక సమస్య మీద మేము ఎక్కువ రోజులు తిరుగుతున్నాం అనేది అదొకటి. రెండో స్థానంలో పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట దాంతో. సో ఎక్కువగా అయితే మాత్రం రెవెన్యూ సంబంధించిన సమస్యలే వస్తున్నాయి. అంటే పల్లె నిద్ర ద్వారా ఇటు అధికారులకి, అలాగే స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామస్తులకి మీరు ఏదైనా సూచన తెలుసుకున్నారు?
పల్లె నిద్ర ద్వారా మనం చెప్పేది ఏంటంటే గ్రామస్తులు అందరూ కూడా మీ కలెక్టర్ మీ ఊరు వస్తున్నాడు, మీ మండలానికి వస్తున్నాడు కాబట్టి మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అక్కడికి రావచ్చు. సో కలెక్టర్తో మీరు మాట్లాడవచ్చు అండ్ అక్కడే మీకు పరిష్కారం దొరుకుతుంది. నాన్ ఫైనాన్షియల్కి సంబంధించింది కాకోకుండా ఏ అంశం ఉన్నప్పటికీ కూడా అక్కడికక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో మీ ఊరు వచ్చి మీ ముందుకు వస్తుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని మీ సమస్యల పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే సమస్యతో కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, నేరుగా కలెక్టర్కే మీ గ్రామానికి వస్తారు, మీ సమస్యను నేరుగా వింటారు అని చెప్పి కూడా రాజాబాబు చెప్తున్నారు. అలాగే ఏదైతే రెవెన్యూకి సంబంధం లేకుండా ఏదైతే తక్షణం పరిష్కారం అయ్యే అంశాలను అయితే మాత్రం ఆ స్పాట్లోనే పరిష్కరించే దిశగా అయితే మాత్రం అధికార యంత్రాంగం అడుగులు వేస్తుంది. అదేవిధంగా మిగిలిన ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామస్తులు కూడా నేరుగా కలెక్టర్ వద్ద తమ సమస్యలు చెప్పుకోవచ్చు అని కూడా కలెక్టర్ రాజాబాబు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ITV న్యూస్, ప్రకాశం జిల్లా, ఒంగోలు నుంచి.